బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్న నేను లెక్కర్ జోలికి వెళితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ క్షణమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లెక్కర్ జోలుగా జీవితాలు వెళ్ళాను కూడా. రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉన్నానో చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయను. చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నానో దాంట్లో నేను జైలుకి పంపించడం బాధ. కేసు పెట్టినందుకు నాకు బాధ లేదు, జైలుకి పంపినందుకు బాధ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, జరుగుతాయి కూడా. ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా భయపడే లెక్కర్లో నేను జైలుకి పంపాను. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈరోజు అధికారం ఉందని ఎన్నుందని మీకు నచ్చినట్టు రాయొచ్చు, కానీ చివరిలో భగవంతుడు వ్యక్తి అన్ని గమనిస్తాడు. భగవంతుడు ఇచ్చే శిక్షణ నుంచి మీరెవరు తప్పించుకోలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, గుర్తించాలి. ఏం చేస్తాం కానీ ఏం చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్. ఏ కారు అండి, చిట్టు వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పును కప్పుతో ఇంకొక తప్పు చేస్తున్నారు, తప్పులు తప్పు చేస్తున్నారు. ప్రతి ఒక్క చిట్టు అధికారి ప్రతి ఒక్కరు మనస్సాక్షి అడగమని చెప్తున్నా. నేను లెక్కర్లు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యానేమో. నేను మళ్ళా చెప్తున్నా, దేవుడి మీద ప్రమాణం చేస్తాను, నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యే ధైర్యం లేదు. సెంటిమెంట్ కూడా. మా అమ్మ సూసైడ్ చేసుకోబోయింది మా నాన్న తాగుడు వల్ల. మా నాన్న చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు. పంచను నేను బాబు వెనక్కుండి తీసుకోండి, ఆవుతాం మనకి ఎందుకు. బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్న నేను లెక్కర్ జోలికి వెళితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ క్షణమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లెక్కర్ జోలుగా జీవితాలు వెళ్ళాను కూడా. రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉన్నానో చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయను. చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నానో దాంట్లో నేను జైలుకి పంపించడం బాధ. కేసు పెట్టినందుకు నాకు బాధ లేదు, జైలుకి పంపినందుకు బాధ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, జరుగుతాయి కూడా. ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా భయపడే లెక్కర్లో నేను జైలుకి పంపాను. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈరోజు అధికారం ఉందని ఎన్నుందని మీకు నచ్చినట్టు రాయొచ్చు, కానీ చివరిలో భగవంతుడు వ్యక్తి అన్ని గమనిస్తాడు. భగవంతుడు ఇచ్చే శిక్షణ నుంచి మీరెవరు తప్పించుకోలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, గుర్తించాలి. ఏం చేస్తాం కానీ ఏం చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్. ఏ కారు అండి, చిట్టు వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పును కప్పుతో ఇంకొక తప్పు చేస్తున్నారు, తప్పులు తప్పు చేస్తున్నారు. ప్రతి ఒక్క చిట్టు అధికారి ప్రతి ఒక్కరు మనస్సాక్షి అడగమని చెప్తున్నా. నేను లెక్కర్లు ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యానేమో. నేను మళ్ళా చెప్తున్నా, దేవుడి మీద ప్రమాణం చేస్తాను, నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యే ధైర్యం లేదు. సెంటిమెంట్ కూడా. మా అమ్మ సూసైడ్ చేసుకోబోయింది మా నాన్న తాగుడు వల్ల. మా నాన్న చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు. పంచను నేను
బాబు వెనక్కొని తీసుకోండి ఆవుతాం మనకి ఎందుకు డోర్ డోర్